లీడ్స్ టెస్ట్ పై భారత్ పట్టుబిగుస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో రాహుల్ పంత్ సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. భారత బౌలర్లు జూల్ విదిలిస్తే ఈ సిరీస్ లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేయనుంది. లీడ్స్ టెస్ట్ లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. రెండో ఇన్నింగ్స్ లో జూలు విదిల్చారు. కేఎల్ రాహుల్ పంత్ సెంచరీలు బాదడంతో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులతో భారీ స్కోర్ దిశగా వెళుతున్నట్లు కనిపించిన టీమిండియా ఆఖరిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. కేవలం 31 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్కే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. చేతిలో ఒక్కరోజు సమయం ఉంది. కళ్ల ముందు 350 పరుగుల విజయ లక్ష్యం స్టోక్స్ సేనను ఊరిస్తోంది. మరోవైపు బ్యాటర్ల పని ముగియడంతో ఇప్పుడు భారమంతా బౌలర్లపై పడింది. బౌలర్లు తమ వంతుగా తాము రాణిస్తే విజయం భారత్ సొంతమవుతుందని చెప్పొచ్చు. మరి బుమ్రా విజృంభిస్తాడా? బుమ్రాకు ఇతర బౌలర్ల నుంచి సరైన మద్దతు లభిస్తుందా? తొలి ఇన్నింగ్స్ లో 146 బంతుల్లో సెంచరీ చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో 130 బంతుల్లోనే 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్లో ఒకే టెస్ట్లో 2 ఇన్నింగ్స్ల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఒకే మ్యాచ్లో 2 ఇన్నింగ్స్ల్లో శతకం బాదిన రెండో వికెట్ కీపర్గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకుని ఇంగ్లాండ్కు 371 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.